మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఇందులో రవితేజ స్పెషల్ రోల్ వేస్తుంటే విజయ్ సేతుపతి విలన్ రోల్ కి సై అన్నాడట. మెగాస్టార్ తో సైరాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్ సేతుపతి ఇలా మరోసారి చిరుతో కలిసి నటించబోతున్నాడట. బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే అందం కోసం జరిగే సర్జరీల మీద కామెంట్ చేసింది. అవకాశాలు పాపులారిటీ పెంచుకునేందుకు చాలా మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటున్నారని, వయసు తగ్గించుకునే ఆ కష్టాలు తన వల్ల కాదండి, అలా సర్జరీలు చేయించుకున్న వాళ్ళని చూసి విసిగిపోయానని తనిచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ తో మారుతి తీయాల్సిన మూవీ జూన్ లో లాంచ్ అవుతుందన్నారు, కానీ అది దసరాకు వాయిదా పడిందట. సలార్ లాంగ్ స్కెడ్యూల్ వల్లే మారుతి ప్రాజెక్టు లాంచింగ్ డేట్ మారిందని తెలుస్తోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీయబోతున్న మూడో ప్రాజెక్టు ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లు దాటిందట. బడ్జెట్ 200 కోట్లని, ఇక థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని 300 కోట్ల బిజినెస్ అవుతోందట. ఆల్రెడీ డీల్ ఓకే అయిందన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. రానా వెంకటేష్ కలిసి చేస్తున్న రానా నాయుడు ప్రాజెక్టు పూర్తయిందట. అమెరికన్ వెబ్ సిరీస్ రే డోనోవాన్ కి ఇది ఇండియన్ వర్షన్ అంటున్నారు. అలా రీమేక్ చేసిన వెబ్ సిరీస్ తో రానా వెంకీ దండెత్తబోతున్నారు. పూజా హెగ్డే ఇప్పుడు రౌడీ స్టార్ తో జోడీ కట్టబోతోంది. పూరి జగన్నాథ్ మేకింగ్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతుంది. మొన్నటి వరకు గుసగుసలకే పరిమితమైన ఈ జోడీ ఇప్పుడు నిజంగా తెర మీద వెలగబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా చేసిన ప్రయోగం రారాజు. కన్నడలో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. జూన్ లో టాలీవుడ్ మీద దండెత్తబోతోంది. ఇక ఫిల్మ్ టీమ్ ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేస్తుంది. బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా డైమండ్ రత్నబాబు ప్లాన్ చేసిన మూవీ అన్స్టాపబుల్ యూత్ఫుల్ కాన్సెప్ట్ తో సన్నీ సాహసం చేయబోతున్నాడు. ఎక్స్పెరిమెంటల్ మూవీగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. శ్రీనివాస్ హీరోగా ప్రొడ్యూసర్ గా చేస్తున్న ప్రయోగం మీలో ఒక్కడు. సీనియర్ నటుడు సుమన్ స్పెషల్ రోల్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఫిల్మ్ టీమ్ ట్రైలర్ లాంచ్ చేసింది.